హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఇవాళ ఇంట్లో ఈజీగా బగారా రైస్ చేసుకునే విధానం చూడండి. ముందుగా మసాలా దినుసులు వేసుకొని దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. సో ఇలా బాగా వేగేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 2 టొమాటోస్ మేము కట్ చేసుకున్నాం. ఆ 2 టొమాటోస్ వేసుకొని కొంచెం టొమాటోస్ మగ్గేంత వరకు వేపండి. దాని తర్వాత మసాలా పొడి, ఉప్పు వేసుకున్నాం. అండ్ ఆ మసాలా పొడి మేము ఇంట్లో తయారు చేసుకున్నాం. ఆ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యం, 2 పావులు బియ్యం తీసుకున్నాం మేము. సో ముందుగా నానబెట్టుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. అది రైస్ వేసుకొని మొత్తం రైస్ అంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి. సో 2 పావుల రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. సో రైస్ అంతా పట్టిన తర్వాత 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో ఇలా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కాస్త ఉడికాక కొత్తిమీర వేసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ రెడీ. చికెన్ కర్రీతో బాగుంటుంది. థ్యాంక్ యూ.